God's thoughts are higher than your thoughts. దేవుని తలంపులు నీ తలంపుల కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. How? The heavens are higher than earth. Isaiah chapter 55. యెషయా గ్రంథము 55వ అధ్యాయము and verse 8. 8వ వచనము. My thoughts are not your thoughts. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. God wants to give his thoughts to you. దేవుడు ఆయన తలంపులను నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. When I was praying in Hyderabad, in so many places, నేను హైదరాబాద్లో ఉన్న సమయంలో ఎన్నో స్థలాల్లో ప్రార్థించుకుంటున్నప్పుడు God used to speak to me. దేవుడు నాతో మాట్లాడేవారు. I used to note down all the things what God was speaking to me. దేవుడు నాతో ఏ విషయాలు మాట్లాడుతూ ఉండేవాడో అవన్నిటిని నేను నోట్ చేసుకునేవాడను. But what are you noting down? కానీ మీరేం నోట్ చేసుకుంటున్నారు? You are noting down about your family. మీరు మీ కుటుంబం గురించి నోట్ చేసుకుంటున్నారు. About your other affairs. లేదా మీ ఇతరమైన విషయాలను గురించి నోట్ చేసుకుంటూ ఉన్నారు. Buying and selling. కొనడాలు అమ్మడాలు. But not the word of God, meditating the word of God. కానీ అది దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఎంత మాత్రం కాదు. First Thessalonica. మొదటి తెస్సలోనిక 2nd chapter. 2వ అధ్యాయము and verse 13. 13వ వచనము. He received the word of God and he received not as the word from men, but as it is in the truth, the word of God which effectually worketh in you. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. That word will work in you. ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. If the word of God is not working in you, దేవుని వాక్యం మీలో కార్యం జరిగించకపోతే you must hear this word as the word of God. మీరు ఈ వాక్యాన్ని దేవుని మాటగా, as the word from God, దేవుని వాక్యంగా తీసుకోవాలి. దేవుని నుంచి వస్తున్న మాటగా, not the word of men. అంతేగాని మనుషుల నుంచి వస్తున్న మాటగా తీసుకోకూడదు. When God speaks to you, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు what is happening? ఏం జరుగుతుంది? Your Sunday you are coming here, ఆదివారం దినాల్లో మీరు ఇక్కడికి వస్తున్నారు. but the other days what are you doing? కానీ మిగతా దినాల్లో ఏం చేస్తున్నారు? You are not doing anything. ఏమీ చేయడం లేదు. మీరు You are not meditating the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు. A disciple means he must daily meditate the word of God properly. ఒక శిష్యుడు అంటే ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని సరైన రీతిగా ధ్యానించాలి. Then you will be refreshed. అప్పుడు మీరు You will get spiritual health. అప్పుడు మీకు ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం అనేది వస్తుంది. Jeremiah 23rd chapter యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము and verse 29. 29వ వచనము. God compares his word with fire and hammer. దేవుడు ఆయన వాక్యాన్ని సుత్తెతో అగ్నితో పోల్చి చెప్తా ఉన్నారు. A hammer breaks the rocks. ఒక సుత్తె బండలను బద్దలు చేయగలుగుతుంది. If your heart has become like a rock, నీ హృదయం ఒక బండ వంటిదిగా అయినట్టయితే it can break your hardness. ఆయన నీ యొక్క కఠినత్వాన్ని ఆయన బ్రద్దలు చేయగలడు. You are not able to correct yourself. నిన్ను నీవు సరి చేసుకోలేకపోతా ఉన్నావు. You know what is right and what is wrong. నీకు తెలుసు ఏది సరి అయింది ఏది కాదు అని. But you have become so hard. అయినప్పటికీ నువ్వు ఎంతో కఠినంగా అవుతున్నావు. But believe in the word of God. కానీ దేవుని వాక్యమందు నమ్మిక ఉంచు. Read every day and night also. ప్రతి దినము రాత్రి కూడా దేవుని వాక్యాన్ని చదువు. You must read at least 5 chapters. కనీసం 5 అధ్యాయాలైనా చదవగలగాలి. You are not even reading 2 verses or 3 verses or 10 verses. 1-2 వచనాలు చదవలేకపోతున్నావు, కనీసం 10 వచనాలు కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నావు. Spiritually bad smell is coming out of you. ఆత్మీయ పరంగా చూస్తే ఎంతో దుర్వాసన నీలో నుంచి You బయటకు are వస్తుంది. not refreshed. నీవు పరిశుభ్రంగా లేవు. You are not taking bath daily. ప్రతి దినము నువ్వు స్నానం చేయట్లేదు. The word of God divides soul and spirit also. దేవుని వాక్యం అనేది ఆత్మను శరీరాన్ని కూడా అది విభజించగలుగుతుంది. It has got power. దానికి అంతటి శక్తి ఉన్నది. It's like seed. అది విత్తనం వంటిది. When you sow a seed, మీరు ఒక విత్తనాన్ని విత్తినప్పుడు, even if you sleep, మీరు పడుకొని ఉన్నా కూడా there is life in that seed. ఆ యొక్క విత్తనంలో జీవం ఉన్నది. You rise up in the morning,
మీరు ఆ రీతిగా నిద్రపోయి మేల్కొన్నప్పుడు or after ఉదయంలో 2 days if you rise up and see, లేదా 2 దినాల తర్వాత మీరు నిద్రపోతూ మేల్కొని ఉన్నప్పుడు something happens. అందులో కొంత కార్యం అనేది జరుగుతుంది. ఆ విత్తనం It విషయంలో sprouts out. అది మొలకెత్తుతుంది. You see the life in it. అందులో ఉన్న జీవాన్ని నువ్వు చూడగలవు. But you are not sowing the seed in your heart. కానీ నీ హృదయంలో నీవు విత్తనాన్ని పెట్టడం లేదు, విత్తడం లేదు. The word of God is so powerful. దేవుని వాక్యము ఎంతో Even శక్తివంతమైనది. Jesus also told that parable. యేసుక్రీస్తు కూడా ఆ ఉపమానమును చెప్పి ఉన్నారు. Mark 4th chapter మార్కు సువార్త 4వ అధ్యాయం and verse 26. 26వ వచనము. A man sows the seed in the ground. ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి 27. 27వ వచనంలో To sleep and rise, రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా. and day and night, ఆ యొక్క రాత్రి పగలు he will sleep and rise up and see నిద్రపోతాడు, మేల్కొని ఏం జరిగింది అని చూస్తూ ఉంటాడు. what is in his heart. అతని హృదయంలో ఏముంది? There is belief, నమ్మకం అనేది ఉంది, there is trust. అందులో విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. Certainly it will sprout. అది నిశ్చయంగా మొలకెత్తుతుంది కదా అనే విశ్వాసంతో ఉన్నాడు. Something supernatural will happen and that seed will sprout like a little stem. అది ఖచ్చితంగా విత్తనంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది, అది మొలకెత్తుతుంది అనేటువంటి Certainly ఆశతో ఉంటాడు. it will sprout. నిశ్చయంగా అది మొలకెత్తుతుంది. That is the belief. అది నమ్మకము అంటే. That is why Jesus said, అందుకే యేసుక్రీస్తు చెప్పారు, he sleeps, అతడు నిద్రపోతాడు, again he goes, what happened to that seed? మేల్కొన్న తర్వాత లేచి ఏం జరిగింది ఆ విత్తనం విషయమై అని వెళ్ళి చూస్తూ ఉంటాడు. Every day ప్రతి దినము that is in his mind. అది ఆ యొక్క విత్తనం గూర్చినది తన అంతరంగంలో, తన హృదయంలో ఉండిపోయింది. He will go to that ground అతడు ఆ యొక్క పెట్టిన భూమి యొద్దకు వెళ్తాడు. and sees to the seed that is sown in that particular place. ఆ యొక్క భూమిలో ఏ స్థలంలో అయితే ఆ విత్తనాన్ని విత్తాడో ఆ స్థలం గురించి అతను జాగ్రత్త కలిగి చూస్తూ గమనిస్తూ ఉంటాడు. He has that belief. అతనికి అట్టి నమ్మకం అనేది ఉంది. When you read the word of God, నీవు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, when you get a promise from the Lord, దేవుని నుంచి నీవు ఒక వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు you will wait. నీవు కనిపెట్టు, You will have belief. నమ్మకం ఉండగలగాలి. When you are not healthy, నీవు ఆరోగ్యంగా లేనప్పటికీ, when you are poor, there is no money in your hand, నీ యొక్క చేతిలో ధనము లేకుండా ఎంతో బీదగా ఉన్నప్పటికీ, you are in some problems, లేదా ఈ మరి ఏదో సమస్యల్లో ఉన్నప్పటికీ, get a word from the Lord. దేవుని నుంచి ఒక మాటను పొందుకోండి. Daily you believe what God says. ప్రతి దినము కూడా ఆ ఇచ్చినటువంటి మాటను గూర్చి There తలంచవచ్చు. is power in the word of God. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. You don't have that mind at all. కానీ మీకు అలాంటి మనసు ఎంత మాత్రం లేదు. If you have that belief, మీకు అలాంటి నమ్మకం ఉంటే certainly you will see the result of it. నిశ్చయంగా మీరు ఇచ్చిన మాట యొక్క ఆ యొక్క నెరవేర్పు అనేది చూడగలుగుతారు. The kingdom of God is like seed. దేవుని రాజ్యం అనేది విత్తనము వలె ఉన్నది. Daily you wake up, ప్రతి దినము మీరు మేల్కోవాలి, read the word of God, దేవుని వాక్యాన్ని చదవాలి, sit before the kingdom of God. దేవుని రాజ్యం ముందర కూర్చోవాలి. That is the seed. అది Or విత్తనము. that is the word of God in the Bible. అది దేవుని వాక్యము, బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలు.